ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుల్తాన్ పోలీసులకు చిక్కాడు. సుల్తాన్తో పాటు అతడి ముఠాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి సుల్తాన్ అరెస్టు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. మదనపల్లెలో దేవలం వీధికి చెందిన సుల్తాన్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎన్నో నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవలే సుల్తాన్ ఓ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. రబ్బానీ, సాదిక్, ఆసిఫ్, మౌలాలు ఆగస్టు 15న అంగళ్లలో కూలీ పని చేసే వెస్ట్ బెంగాల్కు చెందిన యువకుడు షేక్ కదీర్ను హత్య చేశారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని మదనపల్లె సిటిఎం రైల్వే ట్రాక్ కిందనున్నటువంటి ఓ ప్రాంతంలో పడేశారు. మృతదేహం గురించి సమాచారం తెలియడంతో కదిరి పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 20వ తేదీన అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో వన్ టౌన్ సీఏ మొహమ్మద్ రఫీ వివరించారు. ఆగస్టు 15వ తారీఖున మదనపల్లె టౌన్లోనే ఉన్నటువంటి సుల్తాను, అతని అసోసియేట్స్ ఆసిఫ్, మౌలా మరియు సుల్తాన్ ఫ్రెండ్స్ అయినటువంటి రబ్బానీ, సాదిక్, వీళ్ళ 5 మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి. గాంజా గతంలో ఆసిఫ్, సుల్తాన్కు ఉన్నటువంటి గొడవల్లో కదీర్ అనే వ్యక్తి, వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి, అతను అంగళ్ళు సమీపంలో బేల్దారి పని చేసుకుంటూ ఉంటాడు. అతను వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అప్పుడప్పుడు తన అవసరాలకు గంజా తెచ్చుకుంటున్నాడు. అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము, డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలేని చెప్పేసి ఆగస్టు 15వ తారీఖున మార్నింగ్ వీళ్ళతో ప్లాన్ చేసుకొని వాడిని డబ్బు వెనక్కి తీసుకోలేట వాడిని చంపేసైనా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కారు, ఇటియోస్ కార్, ఇదే కార్ ఇది, ఇటియోస్ కార్ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళు 5 మంది ఒక ప్లాన్డ్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కదీర్ను మాట్లాడని చెప్పేసి తీసుకొని ఆ అంగళం నుంచి రాయలపాడు దగ్గరికి వెళ్ళి, రాయలపాడు దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ 10:30 సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరిపోయి సుమారుగా 6:30 వరకు అక్కడ గాంజా గురించి, డబ్బు గురించి అతను విపరీతంగా పుట్టడం జరుగుతుంది. ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతను మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్లో ఉంటుంది, ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలని ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీస్ వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు నమోదు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని తర్వాత 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఆసిఫ్, మౌలాలి, 2 ముద్దాయిలు కూడా పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. కదిరి పోలీసులు వెంటనే 2ని అరెస్ట్ చేశారు. మరికొన్ని రోజుల వ్యవధిలో మదనపల్లి పోలీసుల ఎదుట రబ్బానీ, సాదిక్ కూడా లొంగిపోయారు. ఇందులో మొదటగా ఆసిఫ్, మౌలాని 2 ముద్దాయిలు కదిరి రైల్వే పోలీసు వాళ్ళ దగ్గర 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీ తీసుకున్న ఆటోతో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మొదటగా మనం కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళు 2ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మనకు ల్యాండ్ ఆర్డర్ కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి మన సిసిసి ఇన్స్పెక్టర్, మన 1 టౌన్ ఎస్ఐ అన్సరు, శివ, తర్వాత 2 టౌన్ ఎస్ఐ, తర్వాత సిసి సిబ్బంది అంతా కలిసి టీమ్స్ గా ఫామ్ అయిపోయి గత కొన్ని రోజులుగా అతను వితరణ జరుగుతుంది. పోలీసులు ఎక్కువగా అతను వెంటబడుతున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం వచ్చినందువల్ల అతను భయపడిపోయి నిన్న మన మదనపల్లి టౌన్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్య సార్ దగ్గర అతను స్వచ్ఛందంగా లొంగిపడం జరిగింది. ఈ సుల్తాన్తో పాటు అతని ఫ్రెండ్స్ రబ్బానీ మరియు సాదిక్ కూడా ఆర్ఐ దగ్గర లొంగిపడం జరిగింది. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులకు చెందిన పాత కేసు వివరాలను 1 టౌన్ సీఐ మొహమ్మద్ రఫీ వివరించారు. ఆర్ఐ గారిని వాళ్ళని మనం స్వచ్ఛందంగా మన దగ్గర హాజరుపరిస్తే వాళ్ళ యొక్క
నేర ఒప్పుదల పంచనామాను మనం రికార్డ్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి నేరాన్ని ఉపయోగించిన కారును మనం ఈ మదనపల్లి టౌన్ లోనే హిందూస్థాన్ కార్స్ షెడ్ దగ్గర సీజ్ చేయడం జరిగింది టీఎస్ కారు. ఈ నేరస్తుల గురించి చూసినట్లయితే ఆసిఫ్ మౌలాలో కూడా గతంలో గంజాయి ఈ నేర చరిత్ర ఉంది. దీంట్లో ఈ రోజు నిన్న అరెస్ట్ చేసినటువంటి సుల్తాన్ మరియు ఇద్దరు ముద్దాయిలు సాదిక్ రబ్బాని వెరిఫై చేస్తే వాళ్ళ నేర రికార్డులని సాదిక్ రబ్బాన్ల మీద లేదు, ఇది మొదటి కేసు. కానీ సుల్తాన్ మీద గతంలో సుమారుగా 18 కేసులు ఉన్నాయి. మర్డరు, గాంజా, తర్వాత ఎర్రచందనం అక్రమం ఇలాంటి కేసులు ఉన్నాయి. గతంలో కొన్ని ట్రయల్ స్టేజ్లో కూడా ఉన్నాయి. వీళ్ళ మీద తదుపరి చర్య నిమిత్తం ఎస్పీ సార్కి పెట్టేసి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. పోలీసుల జోరు చూసిన నిందితులు ఒక్కొక్కరిగా లొంగిపోయారు. హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి సుల్తాన్ అరెస్టు కావడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.